రెడ్డి గారి పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు డిఎస్సి విద్యార్థులు ఏదైతే దగా పడ్డారో వాళ్లకు మద్దతుగా ఈ రోజు భారీ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వ నాయకులు ఉలిక్కి పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎక్కడైనా రిలే నిరాహార దీక్షల్లో అక్కడ వాటినన్నింటినీ ధ్వంసం చేయడం, దాడులు చేయడం, ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి మళ్ళొక్కసారి కూటమి ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలబడింది. ఎందుకంటే డిఎస్సి పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలు మనందరికీ తేటతెల్లం అవుతున్నాయి. డిఎస్సి పరీక్షలు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సింది ఒక కమిటీ లేదు, ఒక ప్రొసీజర్స్ లేకుండా అవుట్ సోర్సింగ్ వాళ్లతో అప్డేట్ చేయించడమే కాకుండా టాప్ పోస్ట్ మెరిట్ వచ్చినటువంటి క్యాండిడేట్ కి ఎందుకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెరిట్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వచ్చిన డిఎస్సి విద్యార్థులకు మొండి చేయి ఎందుకు చూపించారు కూటమి ప్రభుత్వ నాయకులు? మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం జెండా కట్టుకుని డిఎస్సి మెరిట్ విద్యార్థి వచ్చి మాట్లాడుతుంటే ఎందుకు నాయకులు ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు కూటమి నాయకులు? అదే నిరాహార దీక్ష చేస్తుంటే కూటమి ప్రభుత్వ నాయకులు ఉలికి పడిందే కాకుండా గంజాయి బ్యాచ్ ఇక్కడ ఎవరున్నారు అనేది లోకాన్ని పచ్చ కళ్ళతో చూస్తున్నటువంటి పచ్చ నాయకులందరికీ కూడా చెప్తున్నాం. మీరు విద్యార్థులను దగా చేసి వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేసి రోడ్ల పాలు చేశారు, మహిళలకు అన్యాయం చేశారు, విద్యార్థులకు తీరని అన్యాయం చేసి దగా చేసి ఈ రోజు రోడ్డు పాలు చేసిన మీరందరూ కూడా ఖచ్చితంగా విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలి. దగా చేసినటువంటి డిఎస్సిలో నిజంగా మీది నిష్పక్షపాతంగా చేసినట్టయితే ఎందుకు ఉలికి పడుతున్నారు? ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? సిబిఐ ఎంక్వైరీ చేయించండి. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కళ్ళు మూసుకుని ఇండక్షన్స్ తో పనిచేస్తుందా, అంగన్వాడీ కేంద్రాలను విజిట్ చేసి వీడియోలు తీసే తీరిక మీకు ఉంది? అదే దగాపడినటువంటి విద్యార్థుల గురించి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పారదర్శకంగా చేసింటే ఎందుకు చూపించలేకపోతున్నారు? స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్ వచ్చి మెరిట్ ఉన్న వాళ్లకు ఎందుకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు? ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దీక్షలు ఇంకా ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా డిఎస్సి విద్యార్థులందరికీ కూడా దగాపడినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవాలి. లేదంటే తదుపరి మా కార్యాచరణ ఇంకా ఉధృతం చేస్తాం. అదే విధంగా లోకేష్ బాబుని దించే వరకు కూడా ఢిల్లీలో ఏ విధంగా అయితే సెంట్రల్ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేశారో అంతకంటే దారుణంగా కూటమి ప్రభుత్వం ప్రకటించే విధంగా